ఫేజ్ 1 సక్సెస్ తో దూసుకుపోతున్న హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 కి రంగం సిద్ధమైంది. డిపిఆర్ రెడీ చేసేందుకు ఒక పక్క హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ చకచకా పనులు చేస్తుంటే నిధుల వేటలో పడింది తెలంగాణ సర్కార్. ఇప్పటికే ఫేజ్ 1 లో మిగిలిపోయిన ఓల్డ్ సిటీని పూర్తి చేయడంతో పాటు కొత్తగా మరో 4 కారిడార్లలో మెట్రో పరుగులు పెట్టించేందుకు రంగం సిద్ధమవుతోంది. హైదరాబాద్లో భారీగా పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ కష్టాలకు చెక్ చెప్పాలంటే హైదరాబాద్ మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ ఎక్స్పాన్షన్ తప్పనిసరిగా. ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి హెచ్ఎంఆర్ఐలకు నిధులు రావాలంటే ఏం చేయాలి? కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఫేజ్ 2 ఎక్స్పాన్షన్ని 10 మార్లు మార్చడానికి వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి? హైదరాబాద్ నగరం రోజు రోజుకు విస్తరిస్తోంది. దీనికి అనుగుణంగా రవాణా సదుపాయం లేకపోవడంతో తరచూ ఈ మధ్య ట్రాఫిక్ జాములు కామన్గా మారిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మెట్రో రైలును విస్తరించడమే తక్షణ కర్తవ్యంగా తెలుస్తోంది. మొదటి ఫేజ్ 72 కిలోమీటర్ల మెట్రో చాలా సక్సెస్ఫుల్గా నడుస్తోంది. దాదాపుగా రోజుకు 4 లక్షల మంది ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. దీంతో మెట్రో రైలు ఆవశ్యకతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఫేజ్ 2 మెట్రో రైలు విస్తరణకు నడుం బిగించింది. దాదాపు మరో 70 కిలోమీటర్ల మేర మెట్రోను నగరం చుట్టూ విస్తరించాలని టార్గెట్గా పెట్టుకుంది. ఇందులో భాగంగానే రూట్ మ్యాప్ను ఫైనల్ చేసింది. ఫేజ్ 2లో భాగంగా బస్టాండ్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న మెట్రోను మరింత విస్తరించనున్నారు. ప్రస్తుతం ఉన్న మెట్రో రైలు లైన్ను చంద్రాయణగుట్ట వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రతిపాదిత మెట్రో రైలు మార్గాలు హైదరాబాద్ నగరంలోని మెజారిటీ ప్రయాణికులకు మెట్రో రైలు సర్వీసులు అందుబాటులో ఉండేలా నగరంలోని 4 మూలల నుంచి విమానాశ్రయాన్ని కలుపుతాయి. కారిడార్ 2లో ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్ల మెట్రోను విస్తరించనున్నారు. అలాగే కారిడార్ 2లో ఫలక్నుమా నుంచి చంద్రాయణగుట్ట క్రాస్ రోడ్ వరకు 1.5 కిలోమీటర్లు విస్తరించనున్నారు. కారిడార్ 4లో నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్, చంద్రాయణగుట్ట మీదుగా మైలార్ దేవరపల్లి P7 రోడ్డు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు 29 కిలోమీటర్లు మెట్రోను విస్తరించనున్నారు. కారిడార్ 4లో మైలార్ దేవరపల్లి నుంచి వయా ఆరాంఘర్ మీదుగా ప్రపోజ్డ్ హైకోర్టు రాజేంద్రనగర్ వరకు 4 కిలోమీటర్లు, కారిడార్ 5లో రాయదుర్గ మెట్రో స్టేషన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్, నానక్రామ్గూడ విప్రో జంక్షన్, అమెరికన్ కౌన్సిలేట్ వరకు 8 కిలోమీటర్లు, కారిడార్ 6లో మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి BHL మీదుగా పటాన్ చెరు వరకు 14 కిలోమీటర్లు, కారిడార్ 7లో ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి వనస్థలిపురం మీదుగా హయత్ నగర్ వరకు 8 కిలోమీటర్ల విస్తీర్ణంలో మెట్రోను నిర్మించనున్నారు. అయితే అసలు మెట్రో రైలు సెకండ్ ఫేజ్కు నిధులు ఎలా సేకరించాలనే దానిపై ప్రభుత్వం తర్జన పడుతోంది. మొదటి ఫేజ్ మెట్రో రైలు నిర్మాణం చేపట్టిన L&Tకి ఇప్పటికే 3,000 కోట్ల మేర అప్పుల భారం పెరిగిపోయింది. పైగా ఇప్పుడు ఫేజ్ 2 పైన ఉత్సాహం చూపుతుందా లేదా అనేది ప్రశ్నార్థకమే. మరోవైపు ప్రభుత్వం ఈసారి పూర్తి స్థాయిలో ప్రైవేటు భాగస్వామ్యంలోనే మెట్రోను ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఇందుకు జపాన్ ఇంటర్నల్ కార్పొరేషన్ ఏజెన్సీ సంస్థను సంప్రదించినట్లు తెలుస్తోంది. దీనితో పాటుగా న్యూ డెవలప్మెంట్ బ్యాంకును సైతం ఇప్పటికే ప్రభుత్వం సంప్రదించినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రాజెక్టు వ్యయం 17,500 కోట్లుగా ప్రాథమిక అంచనాతో ఉంది ప్రభుత్వం. ఇందులో 50% PPP మోడ్లో, మిగతా 50% నిధుల్ని బ్యాంకు నిధుల ద్వారా తీసుకురావాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కనబడుతోంది. 3 నెలల్లో దీనికి సంబంధించిన అవుట్లే ప్రిపేర్ చేయాలని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్కు తెలిపింది. అయితే ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాల్సిన అంశం. పెరుగుతున్నటువంటి నగర ట్రాఫిక్ చెక్ చెప్పడానికి సెకండ్ ఫేజ్ మెట్రో రైలే శరీరమని భావిస్తోంది కొత్త ప్రభుత్వం. అయితే మొదటి ఫేజ్ మెట్రో రైలుకు ఏ విధంగానైతే ఆర్థిక కష్టాలు ఉన్నాయో దాన్ని అధిగమించాలి అంటే సెకండ్ ఫేజ్ మెట్రో రైలుకు సంబంధించి నిధుల వేట ఇప్పటి నుంచే ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకప్పుడు 10 సంవత్సరాలు పట్టి బాలారిష్టాలు దాటి మెట్రో రైలు ప్రారంభమైతే ఇప్పుడు సెకండ్ ఫేజ్కి ఆదిలోనే నిధుల కొరత అనేది వెంటాడుతోంది. మరి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం నిధులను ఏ విధంగా సేకరిస్తుందనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో రాజ్ కుమార్ ఫర్ సాక్షి టీవీ, హైదరాబాద్.